శ్రావణి స్వాతి ఎట్లయితుంది? అసలు పోలికలే లేవే. మొహం మారిపోయిందేమో అత్తయ్య. గట్లెట్లా మారుతుంది? ఎందుకు మారదు? కావాలంటే మీ మొహం నాలా, నా మొహం మీలా మార్చేయచ్చు. అసలే శ్రావణికి యాక్సిడెంట్ జరిగింది కదా, మొహం పాడైపోయి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఇలా మొహం మార్చుకుందేమో. అవు మళ్ళా దానికి కూడా ఛాన్స్ ఉంది. అదే జరుగుంటుంది అత్తయ్య. లేకపోతే స్వాతి రాకముందు తెగ టెన్షన్ పడిపోయే ధరణి స్వాతి రాగానే ఇంత కూల్గా కాన్ఫిడెంట్గా ఉండదు. గట్లయితే మనం గమ్మునుండినికి ఇల్లే. రేపే దీని బండారం బయట పెడతా. ఎలా అత్తయ్య? ఏడొద్దు, గోడలకి చెవులుంటే ఏం చేయబోతున్నానో కళ్ళార సుద్దుగాని. ఇక్కడికొచ్చాక హ్యాపీగా మందు కొట్టడమే గగనమైపోయింది. ఇప్పుడెవ్వరికి డౌట్ రాదు. బా, ఎవరికే వచ్చిందే ఏంటో ప్రశాంతంగా మందు కూడా తాగనివ్వరు. ఈ పెళ్లి కాస్త అయిపోతే అందరి తాట తీసి హాల్లోనే మందు సెటప్ పెడతాను. అయినా ఇప్పుడెందుకు టెన్షన్? జ్యూస్ తాగుతానని అనుకుంటారులే. అత్తయ్య మీరా? ఏం చేస్తున్నావమ్మాయి? ఏం లేదు అత్తయ్య. ఏందది, జ్యూసా? అవునత్తయ్య. ఏది నాకు కూడా కొంచెం. పచ్చిమిరపకాయల పచ్చడి తిన్నా కదా, పొట్టలు ఒకటే మంట. చల్లగా ఏదో ఒకటి తాగకపోతే కుదిరట్లేదు. ఇటీ. అయ్యో అత్తయ్య వద్దత్తయ్య, నేను ఆల్రెడీ తాగేశాను. తాగితే ఏంది, ఎంగిలేనా? అత్త కోడళ్ళం, మనకి ఎంగిలేంది గిట్లి? అయ్యో అత్తయ్య వద్దత్తయ్య. ఇవ్వమ్మా. వద్దత్తయ్య, అత్తయ్య వద్దు. దేవుడా, ఇప్పుడు ఇది మందని గుర్తుపట్టేస్తే నేనేం చేయాలి? ఏందిది? ఏందమ్మా ఇది? ఏందమ్మా ఇది? ఎంత బాగుంది. చాలా బాగుంది. మొత్తం నేను తాగేస్తా, ఏమనుకోకు.
ఆవిడ ఫుల్ బాటిల్ లేపేసిందంటే కోతి కళ్ళు తాగినట్టే. ఏం రచ్చ చేస్తుందో ఏంటో, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నేనే మందు తాగించానని అందరికీ తెలిసిపోతుంది. అబ్బా, ఇట్లాంటి జ్యూస్ నా లైఫ్ లో ఎప్పుడూ తాగలే. అయ్యో అత్తయ్య, ఏందమ్మా గీ జ్యూస్ తాగితే తోలుతుంది? ఇది ఫారెన్ జ్యూస్ అత్తయ్య, ఇలాగే ఉంటుంది. గెట్లనే బాగుద్దులే, గల్ల తేలినట్టు, గుండె తేలిక పడ్డట్టు. ఇగో అమ్మ, రోజుకి ఇట్లాంటి జ్యూస్ ఇవ్వాలి. అలాగే అత్తయ్య, ఈ పెళ్ళైపోతే బాటిల్ జ్యూస్ తెప్పిస్తాను. అవును, స్వాతి శ్రావణి ఒకరా కాదా అని తెలుస్తున్నారు. ఎలా? ఎట్లంటే జరగబోయే సీన్ ముందే చెప్పేస్తే ఎట్లా? లైవ్ లో చూద్దు గాని అప్పుడే కిక్. ఫుల్ బాటిల్ వేసినా బాగానే కంట్రోల్లో ఉంది. అంటే అత్తయ్య, ధరణి తెలివైంది కదా, ప్లాన్ అంటే తెలిస్తే జాగ్రత్తగా ఉందామని. దాని మొహం గా తెలివైందేంది? దాని అక్క పేరు చెప్పి బక్రాన్ చేసి దాని దగ్గర 50 లక్షలు కట్టేసిన తెలుసా? యాభై లక్షలా? అవునా అత్తయ్య? నమ్మకం లేదా ఏంది? నా రూమ్ లోనే లోకర్లో భద్రంగా ఉన్నాయి. తాళాలు నా బెడ్ కిందున్నాయి. కావాలంటే పోయి చూసుకో. అవునా? ఎలా చేశారు అత్తయ్య? ఒక్క ఫోన్ కాల్ తో మొత్తం చేసేసిన. మీ అక్క బ్రతికే ఉంది. ఈరోజు బోనాల పండగ, ఎవ్వరికి అనుమానం రాకుండా 50 లక్షలు బోనాల్లో పెట్టి బల్కంపేట అమ్మవారి చెట్టు దగ్గర పెట్టి వెళ్ళిపోవాలి. అదే అట్లా జరిగిపోయింది. అమ్మో, మీరు సామాన్యురాలు కాదత్తయ్య. కానీ తప్పు కదత్తయ్య, అలా చేయకూడదు కదా. తప్పేంది తప్పు? ఛాన్స్ దొరికినప్పుడు సర్దుకోవాలి. నీ లెక్కన అమాయకంగా ఉంటే ఏం చేయలేం. సరే, నిద్ర వస్తుంది, పోయి పడుకుంటా. ఇంకో జ్యూస్ బాటిల్ ఉందేంది? ఫుల్ బాటిల్ సరిపోలేదా? లేదత్తయ్య, రేపిస్తాను. ఒట్టు? ఒట్టత్తయ్య, రేపు వెళ్ళండి. డిస్టర్బ్ చేయకు. నా సంగమం వస్తున్నాడు. సంగమం రా రా, సంగమం రా, సంగమం. ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఉండడమే బెటర్లే.
ఎవరత్తయ్య అతను? గీ అక్క చెల్లెల రోగం కుదిర్చి నీకొచ్చిన డాక్టర్ ప్రసాదం. హలో, డాక్టర్ ప్రసాదం. గది స్వాతినో శ్రావణినో మొత్తం లెక్క తెలుస్తాడు. ఎవరెక్కడ? శ్రావణి ఎవరు? నువ్వేనా? వెరీ గుడ్, చాలా స్పీడ్గా రికవర్ అయ్యావు. పేస్ కూడా చాలా బాగా కుదిరింది. మరి నీకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఎవరు అనుకుంటున్నావు? ఏదో టైం బ్యాడ్ అయ్యి సస్పెండ్ అయ్యి అడుగులు పట్టాడు కానీ చాలా ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్. అందుకే నీ ముఖం మారినట్టు అస్సలు డౌట్ రాకుండా ఎంత న్యాచురల్గా ఉందో చూడు. అయినా నువ్వేంటమ్మా చచ్చిపోతాన్నావంట? ఆ డాక్టర్ అంత కష్టపడి ఇంత మంచి ముఖాన్ని ఇస్తే నువ్వు చచ్చిపోవడం ఏంటి? చక్కగా ఉన్నావు, చక్కగా బతుకు. డాక్టర్ ప్రసాద్ నడిచే హాస్పిటల్ ఇక్కడ. ఈ డాక్టర్ ఇక్కడికి వచ్చాడేంటి? ఏంటక్క చూస్తున్నావు? ఎవరక్క అతను? అతన్ని చూసి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నాకు ఏ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ హాస్పిటల్ డాక్టరే చెల్లి. నన్ను చూస్తే గుర్తుపడతారు. నాకు యాక్సిడెంట్ జరిగింది, ఫేస్ మారింది, నేనే శ్రావణిని అని కూడా ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆయన నన్ను ఇక్కడ చూస్తే, నన్ను గుర్తుపట్టేస్తే, నేనే శ్రావణిని అని చెప్పేస్తే మన ప్లాన్ మొత్తం చెడిపోతుంది చెల్లి. అవును, తొందరగా వస్తే ఏదో తేలుద్దంటే ఎంతసేపు ఇంకా ఫోన్ మాట్లాడుతుంటాడు? వస్తారులేండి అత్తయ్య. ఇక్కడికి వచ్చిన వాళ్ళు లోపలికి రాకుండా ఉంటారా? కానీ స్వాతి శ్రావణియో కాదు ఈయనెలా చెప్పగలరు? ఎట్లంటే గీ డాక్టరు నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయినవే గా హాస్పిటల్ డాక్టరు. ధరణి శ్రావణిని గాండే చూసినా అంది కదా. శ్రావణి గనక గాండే మొహం మార్చుకునుండుంటే అది గీ స్వాతి గనక అయితే గీ డాక్టర్ చూసి తక్కువ గుర్తుపట్టేస్తాడు. అందుకే పిలిపించిన. సూపర్ ఐడియా అత్తయ్య. మరి డాక్టర్ని ఎందుకు పిలిచావని ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? ఇంట్లో టెన్షన్ తట్టుకోలేక అక్క ఊకే కళ్ళు తిరిగి పడుతుంది కదా. హాస్పిటల్కి తీసుకపోమంటే డాక్టర్ని ఎడగదేస్తా అని గీ ఐడియా వేసిన. ఒక్క దెబ్బకి 2 పిట్టలన్నట్టు. బాగుందత్తయ్య. కానీ ఈ మాత్రానికి డాక్టర్ని ఇక్కడికి పిలవడం ఎందుకు? స్వాతి ఫోటో డాక్టర్కి చూపిస్తే సరిపోయేది కదా. అబ్బో, బాగానే చెప్పినావు. నేననుకునేంత అమాయకురాలువేం కాదు నువ్వు. కానీ అందరి ముందు దాన్ని గుర్తుపట్టి జుట్టు బట్టి బయట గెంటితే ఆ కిక్కే వేరు కదా. అందుకే సీదా ఇంటికే పిలిచిన. నేను వచ్చింది ఈ ఇంటికేనా? ఇంటికే. అగో డాక్టర్ వస్తుండు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్. నమస్కారం. ఎక్కడా పేషెంట్? ఎక్కడా? డాక్టర్ ప్రసాదం, నడిచే హాస్పిటల్. ఎక్కడ అడుగు పెడితే అక్కడ రోగాలని పరారు. ఎక్కడ పేషెంట్? రండి డాక్టర్ రండి. పదండి పదండి. ఈయనేంటి? మీరు ఆగిపోయారండి, పదండి. రండి. నా కోసమే వచ్చారా? సామ్రాజ్యం అత్తకి అనుమానం వచ్చి
పిలిపించిందా? చూస్తే దొరికిపోతాం చల్లి. ఏం చేద్దాం? అక్క, ఊరికే ఏదేదో ఊహించుకొని భయపడకు. అసలైన ఎందుకు వచ్చాడో ఏమో. నేను చూసొస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. నేను పిలిచే వరకు నువ్వు బయటికి రావద్దు. అలాగే చల్లి. అమ్మా రా రా, నువ్వు ఇక్కడే ఉండు. చెయ్యేది? సారీ సారీ సారీ. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. అసలే ఆల్రెడీ ఆరోగ్యం బాగలేదు. అలాంటప్పుడు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. ఇంట్లో టెన్షన్స్ అన్ని బుర్రలో పెట్టుకుంటే కళ్ళు తిరగడమే కాదు, మెల్లగా సైకాలజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి అసలు మీరు టెన్షన్ పడకూడదు. అర్థమైందా? అర్థమైందా? ఆ టెన్షన్లన్నీ కంట్రోల్ అవడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను. కొన్ని టాబ్లెట్స్ ఇస్తున్నాను. అవి వాడితే సరిపోతుంది. ఇది గ్యాస్ ఫామ్ అవ్వకుండా పరగడుపుని వేసుకోవాలి. ఇవి రోజుకు 2, పొద్దున్న 1, సాయంకాలం 1. ఇది రోజుకు 1 బలహీనతకి, బలానికి. మధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకోవాలి. బాగా వినండి, అన్నిటికన్నా ముఖ్యమైన టాబ్లెట్ బాగా టెన్షన్ అనిపించినప్పుడు, కళ్ళు తిరుగుతున్నప్పుడు ఇది వేసుకుంటే 15 నిమిషాల్లో కృష్ణ రామ నార్మల్ కండిషన్ వచ్చేస్తారు. కానీ ఈ 15 నిమిషాలు మాత్రం ఏది గుర్తుండదు. మెమరీ లాస్. మెమరీ లాస్. ఏంది డాక్టర్ గారు? మెమరీ లాస్ అవుద్ది. మందులన్నీ వాడతాను. అత్తయ్య, ట్రీట్మెంట్ అయిపోయింది. డాక్టర్ వెళ్ళిపోతాడు. తొందరగా స్వాతి వచ్చేలా చేయండి. అక్క టెన్షన్ పడుతూ ఉంటుందమ్మా. ట్రీట్మెంట్ అయిపోయింది కదా, ఇక ఈ డాక్టర్ గారిని ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది. డాక్టర్ గారు, ఇంకా ఏమైనా వాడాలా? తొందరగా చెప్పండి డాక్టర్ గారు. ఏందమ్మా డాక్టర్ గారిని తొందర పెడుతున్నావు?
చూస్తున్నారు కదా చూడండి. అవును, మీ అక్క స్వాతి ఆడ కనబట్లా? పైన ఉందత్తయ్య. ఇప్పుడు అక్కెందుకు? ఎందుకంటవేంది? ఏడ అక్కకి బాగలేదు, డాక్టర్ చూస్తుండ్రు, అందరూ ఏడ్నే ఉన్నాం కదా, మీ అక్క కూడా ఉంటే తప్పేంది? అంటే కొంచెం తలనొప్పిగా ఉందంట అత్తయ్య, అందుకే పైన పడుకుంది. చూసినవా, అక్కని పిలవమంటే ఎట్లా టెన్షన్ పడుతుందో? డౌటే లేదు, గది శ్రావణియే. ఈ రోజు ఉంది వాళ్ళకి.